ఈ 5 టిప్స్‌తో చారెప్పుడు చేసినా, ఏ చారు చేసినా, ఎలా చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నిమ్మకాయ సైజంత చింతపండును వాటర్‌తో 2 టైమ్స్ వాష్ చేయాలి. 100 ఎంఎల్ వాటర్ వేసి నానబెట్టాలి. తర్వాత రసం తీసి చింతపండును పక్కన పెట్టాలి. ఒక చిన్న బౌల్‌లో 3 టమాటాలు 100 ఎంఎల్ వాటర్ వేసి బాయిల్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత చారు చేసే బౌల్ తీసుకొని టమాటాలు, చింతపండు రసం, 2 స్పూన్ల సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసి బాగా స్క్వీజ్ చేయాలి. మొత్తం టమాటా పీల్‌ను పక్కన పెట్టాలి. జస్ట్ 1 స్పూన్ టమాటా తొక్కును వేయాలి. 3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కారం, 350 ఎంఎల్ వాటర్, ఒక చిన్న ఆనియన్‌ని స్లైసెస్‌గా కట్ చేసి వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో ఒక పొంగు రానివ్వాలి. పొంగొచ్చిన తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే బాయిల్ చేయాలి. ఈ 5 మినిట్స్ టైమ్ అయిపోతుంది అన్నప్పుడు తాలింపు పెట్టి చారులో వేయాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకుని వేసి ఒకసారి కలిపి చారులో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.